అందరికీ నమస్కారం. ఇప్పుడు ఒక చిన్న ప్రేయర్ చెప్పేసుకుంటాము. ఇక్కడ చేరి ఉండే ప్రతి తల్లిదండ్రులు కూడా మంచి బిడ్డ అంటే మంచి ఆరోగ్యం, మంచి తెలివితేటలు, మంచి గుణాలు కలిగే మంచి బిడ్డని ఖచ్చితంగా తీసుకుంటారు. ఇప్పుడు మన బిడ్డని తీసుకోవాలంటే మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే దానికి ఒక్కొక్కసారి ఒక్కొక్కటి చూస్తాము. ఇప్పుడు దానికి ముందు మనం ఇక్కడ డెలివరీ అయిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారు, అది మనం బాగా వింటాము. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఆస్పెక్ట్లో వాళ్ళ ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తారనమాట. ఇది అన్నీ కూడా మనం వినడం ఉపయోగం ఏంటంటే, మనకంటే ఎక్కువ ప్రాబ్లం ఉండొచ్చు, మనలాంటి ప్రాబ్లం ఉండొచ్చు, మనకంటే తక్కువ ప్రాబ్లం కూడా ఉండొచ్చు. వాళ్ళు ఎట్లా దాన్ని వాళ్ళ ఏ కోణం నుంచి చూస్తున్నారు, వాళ్ళు ఎట్లా ఫేస్ చేశారు, ఏమేమి వాళ్ళకి హెల్ప్ అయింది ఆ వాళ్ళ జర్నీ, వాళ్ళ ప్రయాణంలో ఎట్లా వాళ్ళు సక్సెస్ అయినారు అనేది వాళ్ళు మనకి చెప్తారనమాట. కాబట్టి మనం కష్టపడి నేర్చుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి మనం నేర్చుకుంటాము. టాక్ టు బేబీ అనేది కంపల్సరిగా చేయడం బెస్ట్. అన్నిటిలో టాక్ టు బేబీ బాగుంటుంది. అన్నిటికీ మూమెంట్స్ ఇస్తారు. పుట్టాక కూడా మనం ఏం చెప్పామో అదే చేస్తారు. టాక్ టు బేబీలో ఏమేమి చెప్పుకునేదాన్ని విన్నాము అంటే ది బెస్ట్గా ఉండాలి, అన్నిట్లో ఫస్ట్ ఉండాలి, ఇలా బేబీ పుట్టాలి అన్నీ అనుకుంటే అలాగే పుడతారు. సెకండ్ కూడా నార్మలే అవ్వాలనుకున్నాను, బేబీ వెయిట్ ఉందని భయం వేసింది ఆపరేషన్ అవుతుందేమో అని, కానీ మెంటల్గా ఫిక్స్ అయిపోయా నార్మలే అవ్వాలి. ఏదైనా కూడా బేబీకి చెప్తే నార్మలే అయిపోయింది. ఈసారి నార్మల్ ఒకవేళ ఆపరేషన్ అయితే కాదు మేడం, నార్మల్ అవుతుందని ఫిక్స్ అయిపోయా నేను. వెయిట్ 4 kgs ఉన్నా కూడా నాకు నార్మలే అయ్యింది. కొంచెం పెయిన్ ఉంటుంది. పెయిన్ చూసి భయపడడం ఏమి ఉండదు, అంతా ఇక్కడ బాగా మాట్లాడతారు, ఇక్కడ అంతా కొంచెం ధైర్యంగానే ఉంటుంది. నీకు ఓర్చుకోలేని నొప్పి ఉండిందా, ఓర్చుకోగలిగే నొప్పి ఉండిందా? ఇప్పుడు రెండో డెలివరీ నిన్న పెయిన్స్ ఉన్నాయి మేడం, కానీ ఓర్చుకున్నావు. పెయిన్ చూసి భయపడలే నువ్వు, ఎలాగో అవ్వాలి కాబట్టి నార్మలే అవ్వాలని ఫిక్స్ అయిపోయింది. ఓకే. అంటే మామూలుగా మేము చెప్తాం కదా, మొన్న చెప్పినాను కదా, 3/4 భాగం నార్మల్ అవ్వచ్చు, 1/4 భాగం బేబీ ఇంకొకటి వెయిట్ ఉంది కొంచెం. అప్పుడు ఆపరేషన్ అంటే ఇంకా వెళ్ళిపోవాల్సిందే, కానీ మామూలుగా నాకు ఇదే అయిపోవాలి అనేది. సో ఇంకా ఎక్సర్సైజెస్ అంటే దొంతు కూర్చోవడం అవన్నీ చేశాను. ఫస్ట్ టైం బాగా చేశాను, సెకండ్ టైం నాకు పాపతో సరిపోతుంది. ఎవరు లేరు కాబట్టి పాప కింద చేసేసారు. ఈసారి బేబీకి ఏం చెప్పుకున్నాం టాక్ టు బేబీలో? ఈసారి కూడా బాగా అయ్యే చెప్పాను మేడం. ఓకే. అంతగా నైట్ నిద్ర ఉండేది కాదు ఎప్పుడు, కానీ ఒక్కసారి చెప్తే రెస్పాండ్ అయ్యేవాడు. సో నీ ఎక్స్పీరియన్స్లో టాక్ టు బేబీ వల్ల నీ బేబీ నీకు కోఆపరేట్ చేసింది, డెలివరీకి కూడా హెల్ప్ చేసింది, అంతేనా? ఇంకా ఏ విషయంలో బేబీ నీకు టాక్ టు బేబీ వల్ల కోఆపరేట్ చేసింది అనుకుంటున్నా? నార్మల్ అవ్వాలనుకున్నా. అడిగినప్పుడంతా బేబీ మూమెంట్ ఇచ్చేదా? మూమెంట్స్ బాగా ఇచ్చింది సెకండ్ టైం. ఫస్ట్ టైం అంత కదలికలు నాకు తెలియలేదు, సెకండ్ టైం 4th month నుంచే అదే ఫస్ట్ డెలివరీ సెకండ్ డెలివరీ టోటల్ డిఫరెన్స్ నాకు స్టార్టింగ్ నుంచే. ఓకే ఓకే ఓకే. సో ఇప్పుడు హ్యాపీ. సరే, ఓకే, థ్యాంక్స్.
సో ఈ పాయింట్ మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ సిజేరియన్ ని అక్సెప్ట్ చేయకుండా ఉన్నప్పుడు అది పెద్ద మానసిక ఆందోళన అయిపోతుంది. సో ఎప్పుడు వేరే వాళ్ళు సిజేరియన్ చేసుకొని కూడా బాగా ఉంటున్నారో అనేది చూసిన తర్వాత సిజేరియన్ అయినా కూడా పర్వాలేదు అనేది ఆ యాక్సెప్టెన్స్ ఎప్పుడు వస్తుందో అప్పుడు మనం సిజేరియన్ అయిపోతుందా అనేది ఆటోమేటిక్గా థాట్ వెళ్ళిపోతుంది. మనకి నార్మల్ కావాలి అనే దాని వల్ల ఆ డౌట్ లేకుండా ఉన్నప్పుడు ఈజీగా అయిపోతుంది అనమాట.